నిన్న నేడు రేపు. నిన్న ఏం జరిగిందో ఒక అంతర్మథనం, రేపు ఏం జరగబోతుందో అనే ఒక చింత. ఈ రెండింటి మధ్యలో జారిపోయే నేడు. మన కోపతోపాలు అన్నీ నిన్న జరిగిన విషయాలు గుర్తుకు తెచ్చుకునే కదా. ఎవడినో చూస్తాం, ఇదిగో నువ్వు ఫలానా రోజున ఇలా చేశావు, నీ వల్ల నాకు ఇంత బాధ కలిగింది అని వాడిని చూడగానే మనసు మూలగి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తుంది, మన చేత ప్రవర్తింపజేయిస్తుంది. దీన్నే రియాక్టివ్ బిహేవియర్ అని అంటాం. జరిగిపోయిందేదో జరిగిపోయింది, అది తలచి తలచి వగచి ఏమి లాభం? ఏమైనా తిరిగి వస్తుందా? గతం గత, లెట్ బైగాన్స్ బీ బైగాన్స్. ఒకడు ఉంటాడు, వాడికి భవిష్యత్తు మీద అన్ని అనుమానాలే. ఏమో తాను ఏమి కానున్నాడో, తన ఆర్థిక పరిస్థితి ఏమవుతుందో, కొడుకులు చూస్తారో చూడరో, ఈ సంపదలు ఎవడైనా ఎత్తుకుపోతాడో ఏమో, నా గతి ఏం కానున్నదో అని అనుకుంటూ ఏదో ఒక రకంగా డబ్బు పోగేసుకుంటాడు. దాన్ని కాపలా కాయలేక నానా తిప్పలు పడతాడు. భర్తృహరి చెప్తాడు కదా, భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాత్ భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాత్ భయం, సర్వం వస్తు భయాన్వితం, భువి నృణాం వైరాగ్యమేవా భయం. భోగాలు అనుభవించాలంటే రోగాలు వస్తాయేమో అని భయం. కాదర్వలి గారు చెప్పినట్టు చేస్తే పోలే, మంతిన గారిని ఫాలో అయితే పోలే. ఇది అన్నమాట వాటి ట్రెండ్. రోగం వస్తుందో రాదో తెలియదు, రేపేమిటో తెలియదు, కానీ ఈరోజే భయం. మన కులం వాళ్ళంతా ఒకటి, మన కులపోడు ఏం చేసినా ఒప్పే. ఇది నేటి జాడ్యం. సరే, అలా అనుకున్న తర్వాత మనం ఎవరితో అయినా కలిసి తిరిగినా మన కులపోళ్ళు చూసి రేపు నన్ను వెలివేస్తే, ఇదే కదా భయం. మేనేజర్ గారు, కాస్త ఇన్కమ్ ట్యాక్స్ పడకుండా మీరే ఏదో ఒక అకౌంట్లో వేసి నాకు కావలసినప్పుడు ఇవ్వండి. ఇట్లా అనేవాళ్లను బ్యాంకు మేనేజర్లు కోకొల్లలుగా చూస్తూ ఉంటారు. విత్తానికి రాజు భయం కదా, సంపాదించినది ఏ ట్యాక్స్ కట్టాలో అని భయం. బలవంతుడికి శత్రు భయం. అమెరికా, రష్యా, చైనాలు అన్ని వేల అణ్వాయుధాల కుప్పల మీద కూర్చోవడానికి ఇదే కారణం. రేపు ఎవడి మీద పడతాడో అని. రూపవంతుడికి ముసలితనం భయం. ఆ భయాన్ని ఆధారం చేసుకునే కదా యాంటీ రింకిల్ క్రీమ్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్నది. అందుకు ఈ భయమే కదా కారణం. ఇట్లా ప్రపంచం మొత్తం రేపటి భయంతో అలల్లాడిపోతున్నది. ఇక మొగుడు పెళ్ళాల కొట్లాటలన్నీ నిన్నటి మాటలు, రేపటి అన్సర్టెనిటీస్ మీదనే. ఎప్పుడో జరిగిన పెళ్లిలో మీ వాళ్ళు ఇట్లా చేశారు, నిన్న నువ్వు నన్ను అట్లా అన్నావు, ఇదే కదా. రేపు నువ్వు పోతే నా పరిస్థితి ఏమిటి? ఇట్లాంటి మాటలతోటే జగడాలన్నీ మొదట పుట్టుకొచ్చి ఒక మాట మీద మాట పెరిగి రకరకాల తగాదాలు వస్తూ ఉంటాయి. ప్రపంచమంతా నిన్న రేపు అనే బండరాళ్ల మధ్య తన వర్తమానాన్ని నలిపి నాశనం చేసుకుంటున్నది. యు సిప్ టీ వైల్ యు ఆర్ సిప్పింగ్ టీ. ఏదో ఆలోచిస్తూ తాగితే మూతి గాలుతుంది. తాగే టీలోని మాధుర్యాన్ని ఎంజాయ్ చేయలేవు కదా. సో లివ్ ఇన్ ద ప్రజెంట్, లివ్ ద మూమెంట్ యు ఆర్ ఇన్. వర్తమానాన్ని చక్కగా గడుపు, భవిష్యత్తు ఆనందమయమవుతుంది. ఇదే నిన్ను నీవు ఉద్ధరించుకోవడం అంటే. నా దుఃఖాలకు కారణమెవడు? నేను. నా సుఖాలకు కారణమెవడు? నేను. కాబట్టి నేను మాత్రమే నన్ను బాగు చేయగలడు. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అని పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నాడు. ఉద్ధరేత్, ఉద్ధరించుకునుము, ఆత్మన నీవే స్వయంగా నీ మనస్సు ద్వారా, ఆత్మానం నిన్ను నీవే, నిన్ను అవసాదయేత్ పతనం చేసుకున్నట కూడా నీ మనస్సే. ఖచ్చితంగా నిజంగా మన యొక్క చుట్టము మనస్సే మన శత్రువు. నీ మనస్సు యొక్క శక్తి చేత నిన్ను నీవు ఉద్ధరించుకునుము, అంతేగాని పతనమైపోవద్దు. ఎందుకనగా నీ మనస్సే నీ మిత్రుడు, నీ మనస్సే నీ శత్రువు. కాబట్టి నేను ఈ క్షణాన్ని పర్పస్ఫుల్గా జీవిస్తాను అని ఎవరికి వారు తీర్మానించుకుంటే ఈ క్షణంలోనే బ్రతుకుతాను. గతం జరిగిపోయిన దాని గురించి ఆలోచించను. రేపు నాకు అనవసరం, నిన్న నాకు అనవసరం, రేపు నాకు అనవసరం, ఈ క్షణమే నాకు అవసరం అని ప్రతివాడు తీర్మానించుకుంటే ఏ గొడవలు ఉండవు, ఏ భయాలు ఉండవు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.